హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి వెళ్తుంది. సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి అండి. అండ్ ఈ రీడింగ్ చూసేటప్పుడు మీరు ఏ పర్సన్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ పర్సన్ని మైండ్లో పెట్టుకోండి ఈ రీడింగ్ చూసేంతసేపు. ఫస్ట్ మన రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్షిప్లో, ప్రజెంట్ ఏం జరుగుతుందన్నది చూద్దాం. Under the deck, the moon. Okay. So recent past, Ace of Wands, Justice and Wheel of Fortune. ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయి. అంటే మీరు ఎదురు చూసిన చాలా రోజుల తర్వాత, మీరు పేషెంట్గా ఎదురు చూసిన చాలా రోజుల తర్వాత ఖచ్చితంగా పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయి. మీ పేషెన్సీకి లైక్ రివార్డ్ లభించిందని చెప్పచ్చు. రిలేషన్షిప్ అయితే బ్యాలెన్స్డ్గా ఉంది. జస్టిస్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. మళ్ళీ చాలామంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు రీయూనియన్ అవ్వడం జరిగింది. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఫ్రెష్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ పాస్ట్ లేదంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. వెరీ రీసెంట్ పాస్టే మీ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇద్దరు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు రీసెంట్ పాస్ట్లో. అండ్ మీ రిలేషన్షిప్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు, టారస్ ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ప్రెజెంట్ ఏం జరుగుతుంది? ద హర్ఫెంట్, ద వరల్డ్ అండ్ నైట్ ఆఫ్ కప్స్, అండర్ ద డెక్ ద మూన్. ఇక్కడ మీరిద్దరూ కానీ మీలో ఒక వ్యక్తి కానీ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం, ఓవర్ థింకింగ్ చేయడం లాంటివి. సో అలాంటివి చేయొద్దు. బికాజ్ మీరు అలాంటివి చేయడం వల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మూన్ అంటే ఇంకో ఎనర్జీ, ఇంకొక మీనింగ్ కూడా ఉంది. లైక్ ఇంట్యూషన్ని నమ్మడం. మీ లోపల ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది, అది ఏం చెప్తుందో వినండి. సో దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. సో ఖచ్చితంగా ఇక్కడ ద మూన్ అంటే మీ ఇంట్యూషన్ నమ్మడం, మీ ఇన్నర్ వాయిస్ని వినడం, దానికి తగ్గట్టు మీ డెసిషన్ తీసుకోవడం. అండ్ హర్ఫెంట్, ద వరల్డ్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా మీరు ఈ రిలేషన్షిప్ని ఇద్దరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇద్దరు మ్యారేజ్ వరకు ఆలోచిస్తున్నారు. బికాజ్ హర్ఫెంట్ అంటే మ్యారేజ్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ బాండ్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ ఈ రిలేషన్షిప్లో బాగుంది. అండ్ ద వరల్డ్, ఇక్కడ మీరు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. బట్ ఇక్కడ నాకు ఒక బ్యాలెన్స్ ఎనర్జీ కనిపిస్తుంది, ఒక గ్రౌండెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇద్దరికి మీరంటే చాలా ఇష్టం. ఇద్దరు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. సో ఇద్దరు ఒకే పేజ్లో ఉన్నారనమాట. మీ ఎనర్జీస్, ఇద్దరు ఎనర్జీస్ మిర్రర్ అవుతున్నాయి. సో చాలా పాజిటివ్ రీడింగ్ అనే చెప్పాలి. రీసెంట్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ రెండు కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాయి. నాకైతే పెద్దగా నెగిటివ్ అయితే ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ ఎవరి రిలేషన్షిప్లోనూ నెగిటివ్గా ఉన్న థింగ్స్ అన్నవి స్లోగా చేంజ్ అవుతాయి. ఓకే, బీ పేషెంట్. సో పేషెన్సీగా ఉండండి. సో ఉంటే ఖచ్చితంగా మీకు సిచ్యువేషన్స్ అన్నవి అనుకూలంగా మారుతాయి. ఒకసారి ఇక్కడ హర్ఫెంట్ కార్డ్ని క్లారిఫై చేసి చూద్దాం. టూ ఆఫ్ వాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ని కూడా ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ద వరల్డ్. చూసారా, మళ్ళీ సేమ్. సో మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు ఇద్దరు. బట్ ఈ డెసిషన్ని మీ ఫ్యామిలీకి చెప్పాలా, ఫ్రెండ్స్కి చెప్పాలా, మీ డెసిషన్ని ఓపెన్ అప్ చేసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య చాలా చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. లవర్స్ కార్డ్.
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్, ఎస్పెషల్లీ జెమినై. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్, మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది. ఒకవేళ క్లారిటీ లేదు అనుకుంటే వెరీ వెరీ సూన్ మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది. బికాస్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే ట్రూత్, మెంటల్ క్లారిటీ. బట్ డోంట్ ఓవర్ థింక్. మీ ఇద్దరిలో ఎవరైనా సరే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తుంటే డోంట్ ఓవర్ థింక్. మీకు ఏదన్నా నచ్చట్లేదు ఎదుటి వ్యక్తులు అనిపించినప్పుడు డైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం. అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్ ఎలా, ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది. So under the deck 6 of Cups. ఓకే, సో మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ గురించి. బికాస్ 3 of Pentacles, Knight of Wands అండ్ Knight of Swords. ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది, బట్ అది కూడా ఫ్యామిలీ రిలేటెడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ. సో మీ పర్సన్ ఒకవేళ మీ మ్యారేజ్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అడ్డొస్తే, వాళ్ళ ఫ్యామిలీయే కనుక ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఒప్పించాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒప్పించైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. సో ఈ రిలేషన్షిప్ గురించి అయితే లాంగ్ టర్మే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. చాలా జెన్యున్గానే ఆలోచిస్తున్నారు. అండ్ మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, మీతో ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలనుకుంటారు, అన్నీ డిస్కస్ చేయాలి అని అయితే అనుకుంటారు. నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. బట్ మీ రిలేషన్షిప్లో అప్పుడప్పుడు మీ పర్సన్ ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే అది థర్డ్ పార్టీ వల్ల. ఇది వర్కౌట్ అవుతుందా లేదా, మా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఇదివరకు ఎక్కువగా ఆలోచించేవారు. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఎలాగైనా సరే ఒప్పించాలి, ఒప్పించైనా సరే లేట్ అయినా పర్లేదు, తిన్నే మ్యారేజ్ చేసుకోవాలని ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. 7 of Pentacles, 6 of Pentacles అండ్ Queen of Cups. 7 of Pentacles అంటేనే వెయిటింగ్ గేమ్. సో లేట్ అయినా పర్లేదు, సో టైం తీసుకోవాలని అయితే మీ పర్సన్ ఫిక్స్ అయ్యారు. అండ్ 6 of Pentacles వేరే వాళ్ళతో చెప్పి ఒప్పించడం కానీ, లేదా ఫ్రెండ్స్తో చెప్పి ఒప్పించడం కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా చెప్పి ఒప్పించడం కానీ, వాట్ ఎవర్ ఎలా చేస్తారన్నది తనకు తెలియదు. బట్ ఒప్పించాలి అని ఒక థాట్లో అయితే ఉన్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, ఎమోషనల్ బాండ్ ఉంది. సో నాకు ఇక్కడ ఎక్కడ స్నీకీ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ లేదండి, టు బీ హానెస్ట్. బట్ ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ తప్ప. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. మేషరాశి, సింహరాశి ఆర్ ధనుస్సు రాశి అయి ఉండొచ్చు, ఫైర్ సైన్స్. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? అండర్ ద డెక్ 5 of Pentacles. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎస్, మీ పర్సన్ ఎంత పీస్ఫుల్గా ఉన్నారో మీరంత డిస్టర్బ్డ్గా ఉన్నారు. వెరీ కాంట్రాస్ట్ ఎనర్జీస్. మీ కరెంట్ ఫీలింగ్స్ ఈ రిలేషన్షిప్ గురించి ఆర్ మీ పర్సన్ గురించి 3 of Cups, 7 of Wands అండ్ Page of Swords. సో మీరు చాలా డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు. రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఇదంతా మీరు మైండ్లో ఇప్పటి నుంచే మ్యాప్ వేసుకుంటున్నారు. లైక్ తను ఒప్పిస్తాను అని అన్నా ఒకవేళ ఒప్పించకపోతే ఏంటి, ఒకవేళ వాళ్ళు ఎలా అంటే ఏంటి, వాళ్ళు ఇలా అంటే ఏంటి. సో మీకు మీరే స్టోరీస్ మీ హెడ్లో క్రియేట్ చేసుకుని మీకు మీరే ఫీల్ అవుతున్నారు.
సో ఫస్ట్ ఆ ఇల్యూజన్ నుంచి బయటికి రండి. థర్డ్ పార్టీ ఉంది తెలుసు, బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఓవర్ థింకింగ్ చేసినంత మాత్రాన థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వదు. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్, మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు. అండ్ మూన్ 10 ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ కప్స్. అగైన్ ఈ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అని నేను ఆల్రెడీ చెప్పాను. మేబీ కొంతమందికి ఫ్యామిలీ కాకుండా వేరే పర్సన్ అయి ఉండొచ్చు, బట్ మోస్ట్లీ చాలామందికి ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషనే. మీ పర్సన్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలంటే మా పేరెంట్స్ ఒప్పుకోవాలి, మా ఫ్యామిలీ ఒప్పుకోవాలి, మా ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాతే నా 100% నేను చేస్తాను. ఇవన్నీ చెప్తున్నా, మీకు మీ పర్సన్ని నమ్మడానికి మీరు సిద్ధంగా లేరు. మీరు చాలా కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ద మూన్ ఎనర్జీ, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నమ్మాలా వద్దా, సో తను చెప్పేది కరెక్టా కాదా, చెప్పినట్టు చేస్తారా లేదా, ఇలా చాలా చాలా థాట్స్ అయితే ఉన్నాయి మీకు. అండ్ ఈవెన్ దో మీ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్తో కావాలని మాట్లాడకపోవడం, మీరే గోస్ట్ చేయడం ఒక్కొక్కసారి, లేదా తన గోస్ట్, మీ రిలేషన్షిప్లో ఉన్న మీరు లోన్లీ ఫీల్ అవ్వడం. సో మీరు చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు, చాలా డీప్ థింకింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఓవర్ థింకింగ్ నుంచి అయితే బయటికి రావాలి, లేకపోతే మీరు మీ మెంటల్ పీస్ని కోల్పోయే అవకాశం ఉంది. దాని తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తారో మీకే తెలియదు, మీరు ఏం ఆలోచిస్తారో మీకే తెలియదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్, ఎస్పెషల్లీ పైసిస్, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. వెరీ కాంట్రాస్ట్ ఎనర్జీస్. సో మీ పర్సన్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి అన్నది కూడా చూద్దాం. నైన్ ఆఫ్ సోర్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ మూన్. సో మీ పర్సన్ ఫర్దర్ యాక్షన్ అయితే, టు బి హానెస్ట్, తను రైట్ నో యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు. బికాస్ తను జగల్ అవుతున్నారు మీకు, తన ఫ్యామిలీకి మధ్య, ఆర్ మీకు థర్డ్ పార్టీకి మధ్య. తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. తనకి మీరు కావాలనున్నా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే రైట్ నో తనకి ఏ క్లారిటీ లేదు. బట్ మీరు కావాలి, మీ రిలేషన్షిప్ కావాలి, మీరంటే ఇష్టం ఉంది, మీకోసం థర్డ్ పార్టీని ఒప్పించాలని ఉంది, బట్ సిచ్యువేషన్స్ ఇంకా తనకు అనుకూలంగా మారలేదు. సో అందుకే ఇక్కడ నాకు ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించడం లేదు. అండ్ మీ పర్సన్ కూడా చాలా చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, అండ్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. అండ్ 8 ఆఫ్ కప్స్ అంటే లైక్ ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం, అండ్ సమ్ టైమ్స్ రిలేషన్షిప్లో వర్కౌట్ అవ్వదేమో, వాకౌట్ చేసేద్దామన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్కి వస్తుంది. బట్ చాలా చాలా బాధపడుతున్నారు. సో అవుట్కమ్ చూద్దాం. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? 5 ఆఫ్ సోర్డ్స్, ద ఎంప్రెస్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే ఉంటుంది రిలేషన్షిప్లో. అండ్ మీరిద్దరూ మళ్ళీ పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో క్లాషెస్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి క్లారిఫై చేద్దాం. ద స్టార్, హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ చారియట్ అండ్ 10 ఆఫ్ సోర్డ్స్. సో రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని నేను చెప్పను, బట్ ఇద్దరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు, పాజిటివ్గా అయితే థింక్ చేస్తారు. అండ్ స్టక్ ఎనర్జీ, అప్పుడప్పుడు స్టక్ ఎనర్జీ కూడా ఫీల్ అవుతారు. అండ్ చారియట్ అంటే వెరీ వెరీ స్లో మూవింగ్. మీరిద్దరూ కొంచెం స్లోగా, రిలేషన్షిప్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. అండ్ న్యూ బిగినింగ్ అండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. బట్ రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది, స్టక్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. బట్ కంప్లీట్ చేంజెస్ అయితే నాకు ప్రస్తుతానికి కనిపించట్లేదు, బికాజ్ మీ పర్సన్ ఇంకా యాక్షన్ తీసుకునే స్టేజ్లో లేరు కాబట్టి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి? అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ అక్వేరియస్ ఆర్ కేన్సర్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీరు ఏదైతే రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, వెరీ సూన్ మీకు ఆ రిలేషన్షిప్ పాజిటివ్గా మారే అవకాశం కనిపిస్తుంది. మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సెపరేషన్ ఉన్న వాళ్ళకి రీకన్సిలేషన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, బికాస్ 4 ఆఫ్ వాండ్స్ అండ్ ఎర్త్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. న్యూ బిగినింగ్, న్యూ బిగినింగ్, న్యూ బిగినింగ్. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే పాజిటివ్గా థింక్ చేయండి. ఓకే, మీరు పాజిటివ్గా థింక్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అన్నవి చాలా పాజిటివ్గా ఉంటాయి. సో మీ పర్సన్ దగ్గర నుంచి మెసేజెస్ కూడా చూద్దాం. ప్యాషన్, మీ పర్సన్ మీరంటే చాలా ప్యాషన్ ఉంది.
ఐ ఫీల్ సో ఎలోన్. యెస్, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఐ వాంట్ టు బీ హానెస్ట్ విత్ యూ. మీతో హానెస్ట్‌గా ఉండాలని అయితే అనుకుంటున్నారు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ సెషన్స్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. వాటికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.